నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో డాక్టర్ గిరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, ఎండి. తను ఎంబీబీఎస్ డిఎన్బి న్యూరాలజిస్ట్. నమస్తే అండి. నమస్తే మేడం. మనకి లాంగ్ టైం కూర్చోవడం కావచ్చు, ఒకే పొజిషన్లో కూర్చోవడం కావచ్చు, ఇలాంటి వాటి వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సర్వైకల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లంబర్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇలాంటివన్నీ ఈ లాంగ్ స్టాండ్ సిట్టింగ్ పొజిషన్, ఒక వే ఆఫ్ సిట్టింగ్లో మనం చూస్తున్నాం. సో మరి వీటికి రీజన్ ఏంటి అంటారు? అంటే ఓన్లీ సిట్టింగే రీజనా? డిస్క్ ప్రాబ్లంకి మెయిన్ రీజన్ పోస్చర్ అయినా, పొజిషన్ అయినా, లేకుంటే ఇంకేదైనా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వాటి వల్ల వస్తుంది? ఓకే. సో ఈ ప్రాబ్లమ్స్కి ఓన్లీ సిట్టింగ్ పొజిషనే ప్రాబ్లం అంటారా? ఈ డిస్క్కి కానీ, లంబర్కి కానీ, సర్వైకల్కి కానీ ఇంకా అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? మేడం, ఇప్పుడు మనం ప్రజెంట్గా చూస్తున్న వాటిలో సర్వైకల్, లంబార్, డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది కామన్ అయిపోయింది. ఇందులో ఏంటంటే ఇందులో కూడా మనం ఏజ్ రిలేటెడ్గా, మనం చేసే వర్క్ రిలేటెడ్ పని బట్టి, మనం కూర్చునే పొజిషను, కొన్ని ట్రామా, యాక్సిడెంట్ రిలేటెడ్గా మనం కామన్గా డిస్క్ చూస్తుంటాం. డిస్క్ ప్రాబ్లమ్స్, ఈ డిస్క్ ప్రాబ్లం అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్డ్ పర్సన్లో కొంచెం కామన్, అంటే ఒక అబోవ్ 30-40 ఇయర్స్ తర్వాత వస్తున్నాయి. కానీ 40 తర్వాతనే రావాలి, 40 లోపు రాకూడదు అనేది ఏం లేదు. చేసే పనిని బట్టి, మనం చేసే పని ఏం చేస్తున్నాం అనేది. మన కొందరు డ్రైవర్స్ ఉంటారు, డ్రైవింగ్, కొందరు జర్నీ చేసే వాళ్ళు ఉంటారు, డైలీ ఒక 100-200 కిలోమీటర్ జర్నీ చేసే వాళ్ళు ఉంటారు. ఆ జర్నీలో కూడా మనకేమైందంటే స్పీడ్ బ్రేకర్లు, తర్వాత ఈ గుంతల దగ్గర సడన్గా ఎత్తేయడం వల్ల అదేమైతుందంటే మన డిస్క్, సర్వైకల్లో, నడుములో, లంబార్లో అవి జరుగుతాయి డిస్కులు అనేవి. అది మామూలుగా జర్నీ రిలేటెడ్గా వస్తున్నాయి. కొందరు ఏంటంటే ఇప్పుడు విలేజ్లలో పొలం పనులు చేస్తూ ఉంటారు, పొలాల్లో వంగి అవర్స్ వంగి పని చేస్తూ ఉంటారు, గెట్ల పైన జారి పడుతూ ఉంటారు. కాబట్టి దాని రిలేటెడ్గా వస్తుంటాయి. ఇక కొందరు ఇంకా ఇళ్ళలో ఉమెన్స్ కామన్గా ఇటు సైడ్ బీడీలు ఎక్కువ చేస్తుంటారు. ఆ బీడీలు చేసినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం వంగి చాట కాలం మీద పెట్టుకొని వంగుతుంటారు. కాన్స్టాంట్గా పోచరు వంగి బీడీలు చేయడం వల్ల అదొకటి ఉంటుంది. మిషన్ కుడుతుంటారు బట్టలు, అవి వాటి వల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చింది ఏంటంటే ఈ సెల్ ఫోన్లు, మొబైల్స్, తర్వాత గ్యాడ్జెట్స్, ఫోన్ కింద చూసుకొని గేమ్స్ ఆడడం కావచ్చు, లేదంటే ఫోన్ మాట్లాడుతూ ఉండడం, మామూలుగా తల ఇలా పెట్టి మాట్లాడడం కాన్స్టాంట్గా. అంటే ఫోన్ మాట్లాడితే కూడా వస్తుందా అని ఒక డౌట్ ఉంటుంది సార్. అవును మేడం. అంటే ఫోన్ రిలేటెడ్ ఏంటంటే డైరెక్ట్ ఫోన్ వల్ల రావడం కాకుండా మనము పెట్టే హెడ్ పొజిషన్, మనం యాంగిల్ పొజిషన్, మనం రైట్ సైడ్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఇలా అని మాట్లాడుతూ గంటల తరబడిది, లేదంటే కొందరు ఇంకా ఇలా పైకి చూస్తూ ఇలా పెట్టి మాట్లాడడం ఏమవుతుందంటే స్పైన్ అనేది మనకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మనం తిరుగుతూ ఉంటుంది. మనం వెనక కన్నప్పుడు వెనక పోతుంటుంది, సైడ్ కన్నా సైడ్ పోతుంటుంది, మధ్యలో ఒక మిషన్ లాగానే ఏమవుతుంది, మిషన్ తిరిగి అరుగుతుంటుంది. ఇది కూడా అంతే సేమ్. మనం మామూలుగా బెండ్ చేస్తుంటాం, మనం రొటీన్ డైలీ యాక్టివిటీస్లోనే ఏం పంపుతుంటాం, తిప్పుతుంటాం, అవి తిరిగి ఏమవుతుంటే అరుగుతుంటాయి. అరుగుదలను మనం ఏమంటాం, సర్వైకల్ స్పాండైలోసిస్, లంబార్ స్పాండైలోసిస్ అంటాం. ఆ స్పాండైలోసిస్ అనేది డిస్క్ కాదు, అరగడం వల్ల వచ్చే నొప్పి. డిస్క్ అనుకుంటారు చాలా మంది. నొప్పి వచ్చిందంటే ఇక డిస్క్ అనుకుంటారు, బట్ అది డిస్క్ అనే కాకుండా ఓన్లీ అరుగుదల వల్ల, స్పాండైలోసిస్ వల్ల కూడా పెయిన్ వస్తుంటుంది. అది ఇక మనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీటి వల్ల మనం చూసాం, పొజిషన్ ఒకటి, జర్నీ ఒకటి, చేసే యాక్టివిటీస్, గ్యాడ్జెట్స్, కొందరు సాఫ్ట్వేర్ వాళ్ళు కాన్స్టాంట్గా కూర్చొని 8 అవర్స్ 12 అవర్స్ ఓవర్ నైట్ అనుకుంటే, ఇంకా ఓవర్ టైం అనుకుంటే ఇంకా గంటల తరబడి వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఏంటంటే కొంచెం ఏసీలలో కూర్చొని ఏసీలలోనే వర్క్ చేసుకోవడము, కొంచెం ఆ టేబుల్ సరిగా లేకపోవడం అదొకటి. విటమిన్ డి మనం బయట ఎండకి ఎక్స్పోజ్ కాకపోవడము, సరిపోయినంత కాల్షియం కానీ, అంటే మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, కాల్షియం తగ్గిపోతే కూడా మన బోన్ అనేది స్ట్రెంత్ తగ్గిపోతుంది, గట్టిదనం అనేది తగ్గుతుంటుంది. మన విటమిన్ డి అనేది వస్తలేదు. ఇప్పుడు మనం కార్లో పోతున్నాము, అపార్ట్మెంట్లో ఉంటున్నాం, కిందికి వస్తున్నాం, కార్ ఎక్కుతున్నాం పోతున్నాం, మళ్ళీ అక్కడ అపార్ట్మెంట్లో ఆఫీస్లో కిందికి పోతున్నాం, దిగి లిఫ్ట్ ఎక్కి ఆఫీస్లో పోతున్నాము, ఏసీనే మొత్తం మనకి ఎండ అనేది, మనకు ఎక్స్పోజర్ అనేది మొత్తం కంప్లీట్గా జీరో అయిపోయింది. పొద్దున పోతున్నాం అంటే నైటే వస్తున్నాం, మళ్ళీ మధ్యలో ఏదైనా బయటకు వస్తున్నామా లేదు. విటమిన్ డి అండ్ కాల్షియం ఇవి మెయిన్ రీజన్ వల్ల మనకి ఈ బోన్స్ అనేది సాఫ్ట్ అయిపోతున్నాయి. కొంచెం అరుగుదల మెయిన్ రీజను ఈ విటమిన్ డి, కాల్షియం తోటి. దాంతో ఏమవుతుందంటే మనకు అరిగినప్పుడు ఈ బోన్స్లో మనకు ఈ 2 బోన్స్ మధ్యలో ఈ డిస్క్ ఉంటుంది, ఈ వైట్ కలర్ అనేది డిస్క్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది అరుగుదల వల్ల ఇవి లూజ్ అయిపోయి అది జరుగుతూ ఉంటుంది మనకు. అది మనము పెట్టే పొజిషన్ కాన్స్టాంట్గా ముందుకు బెండ్ అవుతున్నప్పుడు ఈ మధ్యలో ఉన్నది ఏమవుతుందంటే వెనక్కి జరుగుతుంది. అది వెనక్కి జరిగి ఈ ఏదైతే ఈ ఎల్లో కలర్లో చూపిస్తున్నామో ఇది నరం. ఈ మెడ దగ్గరైనా నడుము దగ్గరైనా ఇలానే మనకు నరాలు ప్రతి పార్ట్ దగ్గర వస్తూ ఉంటాయి ఇట్లా మనకు. ఇందులో ఈ డిస్క్ అనేది వెనుకకు జరిగి ఈ నరంని
ప్రెస్ చేస్తుంటుంది. ఓకే. ప్రెస్ చేసినప్పుడు ఇది కంటిన్యూగా మనకు లాగుతూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడ దగ్గర మనకు ఇక్కడ ఈ డిస్క్ జరిగి మన నరం టచ్ అవుతుంటే మనకి ఈ చెయ్యి మొత్తం లాగుతూ ఉంటుంది. ఈ చెయ్యి కాన్స్టాంట్గా పెయిన్ వస్తూనే ఉంటుంది. ఓకే. ఒకవేళ ఇటు సైడ్ రైట్ సైడ్ జరిగింది, ఇప్పుడు రైట్ సైడ్ టచ్ అయింది అనుకోండి, ఈ చెయ్యి గుంజుతూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది. ఓకే. లాగడం ఒకటి, నొప్పి ఒకటి, తిమ్మి రావడం ఒకటి, మొద్దు మారడం, తర్వాత కొద్ది రోజుల తర్వాత మనం పట్టించుకోకపోతే హ్యాండ్ వీక్ అవ్వడం, ఓకే. గ్రిప్. అలానే కాలు కూడా, నడుము దగ్గర కూడా సేమ్ ఇలానే మనం ముందుకు వంగుతున్నామంటే ఈ మధ్యలో ఉన్నది వెనక జరిగి కాలుకు వచ్చే నరం ప్రెస్ అయిపోయి అది కాలు లాగుతూ ఉంటుంది, గుంజుతూ ఉంటుంది. మొత్తం ఈ నడుము నుంచి కింద కాలు దాకా అది లాగుతూనే ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. అది పెయిన్ వస్తుంటుంది, తిమ్మిరి వస్తుంటుంది. ఓసారి గ్రిప్పు, చెప్పులు జారిపోవడము, గ్రిప్పు రాకపోవడం, నడుస్తూ ఉంటే చెప్పు జారిపోతుంటుంది. వాళ్ళు అంత పట్టించుకోరు. అప్పుడు అంత సివియారిటీ అయిపోయేదాకా కూడా వాళ్ళు పట్టించుకోరు అనమాట. నొప్పి వస్తుంది కదా చేసుకుంటూ ఉంటారు. ఓసారి ఏమైతే ఒక స్టేజ్లో బాగా ప్రెస్ అయిపోయి నరం డ్యామేజ్ అయిపోయి ఆ పెయిన్ అనేది కూడా తగ్గిపోతుంది వాళ్ళకి. అరే పెయిన్ ఉండే తగ్గిపోయింది అనుకుంటారు, కానీ సైలెంట్గా నరం అనేది వీక్ అయిపోతుంటుంది. అది అప్పుడు ఏంటంటే మనం చేసే యాక్టివిటీని బట్టి మనం దీనికోసం ఏంటంటే ఈ మన యాక్టివిటీస్, మన అలవాట్లను అనేది కొంచెం మార్చుకుంటే ఇవి రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ మీరు ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి వింటుంటే పడుకునే పొజిషన్లో కూడా వస్తుంది ఎఫెక్ట్ ఉంటుంది. కొందరికి ఏంటంటే ఓ లెఫ్ట్ సైడ్ పడుకొని పిల్లో పెట్టేసుకొని, రైట్ సైడ్ పడుకొని పిల్లో పెట్టేసుకొని, హైట్ ఎక్కువ ఉన్నా, హైట్ పిల్లో ఉండి గట్టిగా అంటే హార్డ్గా ఉన్నా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే పిల్లో కొందరు కంఫర్ట్ కోసం పెట్టుకుంటారు. మనం ఇప్పుడు సైడ్లో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే సైడ్లో ఇది టచ్ అవుతుంది, తల టచ్ అవ్వదు. కాబట్టి మనం ఇట్లా ఈ స్ట్రెచ్ అవుతుంది మన స్కల్ అనేది, ఈ స్పైన్ దగ్గర స్ట్రెచ్ అవుతుంది ఇట్లా. అలాంటప్పుడు ఏంటంటే దీని లెవెల్లో మనం పిల్ల పెట్టుకోవచ్చు. అంటే షోల్డర్ లెవెల్కి మనకి ఈక్వల్గా. కొందరు ఏంటంటే పడుకుంటప్పుడు చెయ్యి ఇట్లా పెట్టుకుని పడుకుంటారు, ఎందుకంటే ఈ సరిపోదు, స్ట్రెచ్ అవుతుందని ఒకటి పోయి రెండు పెట్టుకుంటారు. అది అలాంటి ఉంటుంది మేడం. మనం పడుకునే పొజిషన్లో కూడా మనకు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది కాబట్టి మనం ఇవి కూడా తిమ్మిర్లు వచ్చేస్తుంటాయి, ఈ నరం వస్తుంది మేడం. అదేంటంటే మనం ఈవెన్ డిస్క్ లేకపోయినా కూడా తిమ్మిరి వస్తుంటుంది. ఎందుకు మనం చైన్ ఇట్లా ఫోల్డ్ చేసాం, ఇప్పుడు మనకు వచ్చే రక్తనాళాలు ఎలా వస్తున్నాయి, ఇట్లా పైపు లాగా వస్తున్నాయి మనకు. మనం ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు పైప్ ఏమవుతుంది, ట్విస్ట్ అవుతుంది. అది ట్విస్ట్ అయ్యేసరికి ఈ పార్టీకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. అది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి తిమ్మిరి వచ్చేస్తుంది. అది తిమ్మిరి వచ్చి కొద్దిసేపటి దాకా ఓసారి స్లీప్ పెరాలసిస్ అంటాం. స్లీప్ పెరాలసిస్ అంటే నైట్ పడుకున్నప్పుడు నిద్రలో, అంటే నోటీస్ చేసి ఉంటారు చాలామంది, పడుకున్నప్పుడు ఓసారి చెయ్యి మొత్తం వీక్ అయిపోతుంది. అది లేపినా కూడా లేవదు, ఇట్లా మొత్తం ఇట్లా వీక్ అయిపోయి దాన్ని లేచి మళ్ళీ ఇలా అనుకొని ఇలా అంటుంటే మళ్ళీ కొంచెం రికవర్ అవుతుంది. అది స్లీప్ పెరాలసిస్ అంటాం. అది ఎందుకు వస్తుందంటే ఇలా పెట్టే పొజిషన్ ఒకటి, అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి అది కంప్లీట్గా నంబ్ అయిపోయి పవర్ కూడా తగ్గిపోతుంది. అది మళ్ళీ రికవర్ అయిపోతుంది. అది డిస్క్ లేకపోయినా కూడా అది స్లీప్ పెరాలసిస్ని కంటిన్యూ అవ్వడం వల్ల మళ్ళీ కొంచెం రిస్క్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కొంచెం రిస్క్ మోర్ ప్రోన్ టు ఈ నర్వ్ రిలేటెడ్, నర్వ్ డ్యామేజ్ అయితే ఉంటుంది. కాబట్టి తిమ్మిర్లు అనేది పర్మనెంట్ కావచ్చు, అంతేగాని పక్షవాతం కాదు. అది అంటే బ్రెయిన్లో డ్యామేజ్ అయ్యి కాలు చేయి పడిపోవడం కాదు. ఇప్పుడు మీరు చెప్తే కాళ్ళు మంటలు, చేతులు మంటలు కూడా ఎక్కుతుంటాయి, వస్తుంటాయి మేడం. మరి దానికి డిస్క్ అనేది కొంచెం ఉంటుంది, కాజ్ ఉంటుంది. డిస్క్ రిలేటెడ్ వల్ల కూడా తిమ్మిర్లు మంటలు వస్తున్నాయి. కానీ యూజువల్గా అది వన్ సైడ్ వస్తుంది. మనకి ఇప్పుడు ఈ చెయ్యి వస్తుంది, ఈ చెయ్యికి ఒక్కదానికే తిమ్మిరి వస్తుంది. వస్తుందంటే దానికి రిలేటెడ్ ఉంటుంది ఇది. కానీ రెండు చేతులకు రెండు కాళ్ళకు వస్తున్నాయి అన్నప్పుడు యూజువల్గా వేరే ప్రాబ్లమ్స్, న్యూరోపతి అంటాం, పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. అంటే నరం అనేది పొలుసు బారినట్టు అవ్వడము, విటమిన్ B12 తగ్గిపోవడం, కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, రుమటాయిడ్ ఇలాంటి ఉన్న వాళ్ళలో ఈ తిమ్మిర్లు కామన్గా వస్తున్నాయి. తిమ్మిర్లు వచ్చినంత మాత్రాన డిస్క్ ఉండాలని ఏం లేదు, కానీ ఓన్లీ వన్ సైడ్, ఓన్లీ వన్ హ్యాండ్, వన్ లెగ్ అట్లా తిమ్మిరి వస్తుంది, పెయిన్ వచ్చి తిమ్మిరి వస్తుంది అంటే డిస్క్ రిలేటెడ్ వస్తాయి. ఓకే. సో వన్ సైడ్ కంప్లీట్గా ఒక సైడ్ లాగుతూ ఉంటాయి అంటారు నరాలు మేడం. అవును మేడం. సో దానికి కూడా దీని వల్ల ప్రాబ్లం ఉంటుంది మేడం. ఈ డిస్క్ ప్రాబ్లం వల్ల వన్ సైడ్ వస్తుంది, కంప్లీట్గా ఒక సైడ్ వస్తుంది. అది కూడా సివియారిటీని బట్టి వస్తుంది మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రైట్ సైడ్ స్టార్ట్ అయింది, మనకు డిస్క్ స్టార్ట్ అయింది. అప్పుడు నరాలు కూడా మనకు వచ్చే నరాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ నరం ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇలా ఈ 4 నరాలు వస్తున్నాయంటే ఫస్ట్ నరం మీరు చేయికి వెళ్ళిపోయింది ఇట్లా, సెకండ్ వన్ కింద కాలుకి వెళ్ళిపోయింది, థర్డ్ వన్ కింది కాలుది, ఫోర్త్ వన్ ఈ రైట్ సైడ్ చేయిది. అట్లా అంటే మనకు ఇప్పుడు 4లో ఇట్లా 4 వస్తున్నాయంటే వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి చేయికి వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి కింది కాలుకి వెళ్ళిపోయింది, ఇంకోటి మూడవది ఈ కాలుకి వెళ్ళిపోయింది, 4వది ఈ చేయికి వెళ్ళిపోయింది. మనకి ఇప్పుడు వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినప్పుడు నాకు ఇప్పుడు ఒత్తిడి అనేది మనకి ఇటు సైడ్ నుంచి వచ్చింది అనుకోండి మేడం, ఒత్తిడి అనేది సర్వైకల్ దగ్గర ఇప్పుడు ఇక్కడ ఒత్తిడి వచ్చింది అనుకో, ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇక్కడ నుంచి మెల్లగా ప్రెస్ అవుతుంటుంది. ఫస్ట్ ఇనీషియల్గా ఈ చెయ్యి ఒక్కటే ఉంటుంది, అంటే ఎందుకంటే ఆ ఒక్క నరం ఎఫెక్ట్ అయింది. అది
తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెం ఒత్తిడి ఎక్కువైంది అనుకో, నెక్స్ట్ ఉన్న నరం ఏంది, కాలుది, కాలుది అంటే ఈ సైడ్ మొత్తం వచ్చేసింది. తర్వాత ఇంకా కొంచెం ఇంకా ఎక్కువైంది అనుకో, రైట్ సైడ్ ఆపోజిట్ సైడ్ కాలు ఫస్ట్ ఎక్కువైంది, దాని తర్వాత ఇంకా ఎక్కువైతే ఈ చెయ్యి కూడా వస్తుంది. అంటే ఇట్లా యూ షేప్లో మొత్తం. సో మరి దీనికి ప్రికాషన్ ఏంటి అంటారు? ప్రికాషన్ అంటే మేడం మనం ఇప్పుడు చూసుకున్నాం, మనం ఇప్పుడు ఏదైతే దేనివల్ల అయితే వస్తుందో వాటిని మనము సరి చేసుకుంటే 90% రాకుండా చూసుకోవచ్చు. మెడిసిన్ లేకుండానే. మెడిసిన్ ఏం పెద్దగా యూజ్ ఉండదు మేడం. డిస్క్ ప్రాబ్లం వచ్చింది అంటే మెడిసిన్ వల్ల డిస్క్ ఏం నార్మల్ అవ్వదు. మెడిసిన్ అనేది ఏంటంటే మెడిసిన్ అనేది ఓన్లీ పెయిన్ రిలీఫ్ కోసమే, పెయిన్ రిలీఫ్ కోసమే, అంతేగాని డిస్క్ ఏదైతే జరిగింది ఉందో అది నార్మల్ అవ్వదు. అది మనం రాకుండా చూసుకోవడం ప్రివెంటివ్ అంటాం. చెప్పాను డ్రైవింగ్ ఉంది, డ్రైవింగ్ కంపల్సరీ డ్రైవ్ చేయాలా, కానీ అప్పుడు ఏం చేస్తాము, కొంచెం సీటింగ్ పొజిషన్ ఉండాలా, స్పీడ్ బ్రేకర్ల దగ్గర మెల్లగా వెళ్ళాలా, కొంచెం ఇవి అవాయిడ్ చేయడం. సాఫ్ట్వేర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కూర్చునే పొజిషన్ ఒకటి ప్రాపర్గా సిట్టింగ్ చూసుకోవాలా. అంటే మనం దాని మీద పట్టించుకోము, కూర్చుంటాం, వర్క్ చేసుకుంటూ ఉంటాం, బ్రేక్ చేసుకుంటూ మధ్యలో బ్రేక్ తీసుకోవడము, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏమి ఎలా కూర్చుంటున్నా, నా పొజిషన్ ఎట్లా అయిపోయింది, ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉండే, తర్వాత ఎలా అయిపోయింది, అవి చూసుకోవడము. వీలైతే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ డైలీ సన్లైట్ ఎక్స్పోజర్ తీసుకోవాలా. అని మనం కొంచెం మార్నింగ్ వాకింగ్ చేసుకుంటే 2 సన్లైట్ అవుతుంది, మన వాకింగ్ అవుతుంది, అదొకటి. సో దీనికి మరి ఎక్సర్సైజ్ అండ్ ఫిజియోథెరపీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో కాజ్ దీని వల్ల వస్తుంది అనుకున్నాం, రాకుండా ప్రివెంట్ చేయడానికి కోసం ఇప్పుడు వచ్చింది మనకి ఇంకా జరగకుండా ఉండాలని ఎక్సర్సైజ్ ఉంటాయి మేడం. ఎక్సర్సైజ్ ఏంటి, మనకు మెడ దగ్గర అయితే కొన్ని రకాల ఎక్సర్సైజెస్, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే జరగకుండా కొంచెం ఈ కండరాలని కొంచెం స్ట్రెంత్ చేసుకోవడానికి కోసం. మనకి ఎందుకు వస్తుంది, కండరాలు కానీ బోన్ కానీ వీక్ అవ్వడం వల్ల వస్తుంది. కాబట్టి మనం వాటికి ఏంది, మనం ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ బిల్డప్ అయినట్టు, అలానే సేమ్ మెడ దగ్గర మనం ఈ సర్వైకల్ ఆ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇప్పుడు మన ఫిజియోథెరపీ కానీ మనం చేసే ఎక్సర్సైజులు, అది నడుము దగ్గర కూడా సేమ్ కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటే మనం కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే అవి జరగకుండా ప్రివెంట్ చేయొచ్చు. అదొకటి. సో వీటికి ఒకవేళ మనం నోటీస్ చేయక సివియర్ అయిపోతే సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంటుందా? ఉంటుంది మేడం, చెప్పాను కదా మేడం. ఇప్పుడు మామూలుగా ఇనీషియల్గా పెయిన్ వస్తుంటుంది, ఒకటే చేయి వస్తుంది, తర్వాత మళ్ళీ కాళ్ళు రావచ్చు, లేదంటే చేయి దగ్గరనే వీక్నెస్ స్టార్ట్ కావచ్చు, కాలే వీక్నెస్ స్టార్ట్ కావచ్చు, వీక్ అవుతుంది. అంటే జనరల్ గా ఒకసారి నొప్పేస్తే పర్లేదు, రాత్రి ఇట్లా పడుకున్నాం కావచ్చు, సో ఏదో తగిలింది అట్లాంటి వాటి వల్ల కొంచెం ఒక్కసారి వచ్చిందని ఏం కాదు, ఉంటుంది. రిపీటెడ్ టైమ్స్ అది వస్తుంది అంటే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాల్సింది అంటే 100% చెప్పట్లేదు మేడం. కాన్స్టాంట్గా మనకు పెయిన్ వస్తుంది, మనకు ఇరిటేట్ అవుతుంది, పని చేసుకోలేకపోతున్నాం. డెఫినెట్గా మనం ఒకసారి మనం కన్సల్ట్ అయ్యి ఏం జరుగుతుంది అనేది చూసుకోవాలి. అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, రాగానే మనకు తెలుస్తుంది, ఇప్పుడు డిస్క్ ఉన్నది చెప్తారు పేషెంట్స్, పెయిన్ వస్తుంది, చేయంతా లాగుతుంది మన డిస్కే ఉంటుంది కదా సార్ అని చెప్పొచ్చు. దానికి మళ్ళీ మీరు ఎంఆర్ఐ తీయడం ఎందుకు అని అనుకోవచ్చు. కానీ మనకి ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది, రాగానే ప్రతి వాళ్ళకి ఏం చేయం అన్న 90% తెలుస్తుంది మనకు డిస్క్ ప్రాబ్లం అని. కానీ అందులో కూడా మన కాన్స్టాంట్గా ఉంది, తగ్గుతలేదు, చెయ్యి వీక్ అవుతుంది, గ్రేడ్ 2 కానీ పాదం కానీ వీక్ అవుతుంది అన్నప్పుడు డెఫినెట్గా మేము ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తాం. తీసినప్పుడు మనకి ఏంటి ప్రాబ్లం తెలుస్తుంది, మనం అనుకున్నట్టుగా ఉందా లేదా, ఉంటే ఎంత సివియారిటీ ఉంది, మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా. సివియర్గా ఉంది, వీక్ అవుతుంది, సర్జరీనే ఉంటుంది. మైల్డ్గా ఉంది, వీక్నెస్ ఏం లేదు కాళ్ళలో చేతులలో, అలాంటప్పుడు ఓన్లీ ఎక్సర్సైజు. ఇక మోడరేట్గా ఉంటే కొన్ని ఎక్సర్సైజ్ విత్ మెడికేషన్. అది దానికోసమే మనం ఎప్పుడన్నా అవసరం ఉంటే 100 మంది వస్తారు రోజుకి. ఇప్పుడు 100 మందిలో 100 స్కాన్లు ఏం చేయలేము మనం రోజుకి. హార్డ్లీ ఒక 2-3 స్కాన్ల కంటే ఎక్కువ కావు ఎంఆర్ఐ. నేను బీ ఫ్రాంక్ చెప్తున్నాను. అంత ప్రతి వాళ్ళకి ఎంఆర్ఐ కావాలని ఏం లేదు. మరి చిన్న పిల్లల్లో గ్యాడ్జెట్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లం చాలా చూస్తున్నాం. కంప్లీట్లీ వాళ్ళ స్ట్రక్చరే మారిపోతుంది. ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళు గ్యాడ్జెట్ని కింద పెట్టి ఇలా చూస్తారు, లేదా పడుకొని మీరు చెప్పినట్టు వెనక్కి అయి చూస్తుంటారు, బోర్లో పడుకొని చూస్తుంటారు. సో అది ఆల్మోస్ట్ షోల్డర్స్ అవ్వచ్చు, నెక్ రీజన్ అవ్వచ్చు, అది కంప్లీట్గా మెల్లిమెల్లిగా అంటే ప్లేస్ షేప్ చేంజ్, బ్యాక్ బోన్ షేప్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఇట్లాంటి పిల్లల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? మనం ఇంట్లోనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, వాళ్ళు ఎట్లా కూర్చుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. మీరు అన్నట్టు ఈ కూర్చునే పోస్చర్ వల్ల ఎవరికైనా సరే, ఏ ఏజ్ గ్రూప్లో అయినా సరే, స్పైన్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మనం ఇట్లా బెండ్ అయితేనే కూర్చున్నామంటే స్పైన్ అలానే అయిపోతుంది. అది ఇప్పుడు స్కోలియోసిస్, లార్డోసిస్, ఇవన్నీ కైఫోసిస్ అని స్పైన్లో అబ్నార్మాలిటీస్ ఉంటాయి. మనం కాన్స్టాంట్గా ఈ స్పైన్ని మనం ఇలానే బెండ్ చేసి ఇలా కూర్చున్నాం అనుకోండి, ఇది ఇలానే అవుతుంది. మనం ఇక కొద్ది రోజుల తర్వాత అలానే పర్మనెంట్గా ఆ బెండ్ అయ్యి ఉంటుంది స్పైన్. మన స్ట్రేట్గా ఉండాల్సింది ఇట్లా మొత్తం ఇలా అయిపోతుంది. అది ఇంకొందరికి ఏంటంటే ఇట్లా వెనకకు బెండ్ అయితే ఇంకా లేతగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ గట్టిదనం రాదు. కాబట్టి ఆ ఏజ్ గ్రూప్లో కనుక అబ్బాయి అలా చేస్తున్నాడు, అలా పడుకొని చూస్తున్నాడు అంటే డెఫినెట్గా మనం
Bond చేయాల్సిందే. చేయాల్సిందే మనం, లేకుంటే అది పర్మనెంట్గా వాళ్ళకి డిజబిలిటీ అవుతుంది అది ఓకే. సో ఫైన్ మళ్ళీ. ఎంత ఎంత అంటే ఇప్పుడు లాంగ్ స్టాండ్గా ఒక 1 year అట్లా నోటీస్ 6 months 1 year మనం నోటీస్ అంటే ఎందుకంటే జనరల్గా చూస్తున్నాడు అని అనిపిస్తుంది కానీ కంప్లీట్గా అందరూ నోటీస్ చేసే కెపాసిటీ అంటే క్యాచీగా ఉంటారు ఉండరు. సో మరి అది ఎంత లాంగ్ స్టాండ్ వరకు వాళ్ళకి అంటే సివియారిటీ ఎప్పుడు వస్తుంది, ఎంత పీరియడ్లో వాళ్ళు మిస్ప్లేస్ అయి కూర్చోవడం కావచ్చు, లేదా చూస్తే ఎంత సివియారిటీ ఎప్పుడు వస్తుంది అనేది డిపెండ్స్ ఆన్ స్ట్రెంగ్తా లేకపోతే ఈ పర్టికులర్ అంటే ఈ ఎవరైతే అనుకున్న పిల్లలు వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది, పర్సనాలిటీ లీన్గా ఉండి బాగా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళలో తొందరగా వచ్చేస్తుంది మేడం. అలాని మనం ఏదో అంటే పొలం వర్క్ చేస్తున్నాడు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, పని అంటే కొంచెం చూస్తే స్ట్రెంత్ బాగానే చిన్న పిల్లలు కూడా, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు వర్క్ పిల్లల్లో కూడా కొన్ని మోయడం కానీ వెయిట్ లేపడం కానీ ఎక్కడో కొంచెం షెడ్స్ లో వాటిల్లో పని చేస్తున్నప్పుడు బరువులు మోయడం కానీ కూడా ఉంటుంది. దాని ఎఫెక్ట్ కూడా వాళ్ళకు ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వీళ్ళు 20లో కూడా డిస్క్ సర్జరీ అయిన వాళ్ళు ఉన్నారు, సర్జరీ అయిన వాళ్ళు ఉన్నారు, కాలు వీక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కాలు కానీ చెయ్యి కానీ వీక్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ సిగ్నిఫికెంట్గా డిస్క్ వితౌట్ ఎనీ యాక్సిడెంట్ కానీ దెబ్బ తాకకుండా ఈవెన్ ఓన్లీ వర్క్ రిలేటెడ్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన దానికంటే ఇంకా ఓవర్ లిఫ్ట్ చేసినాం అనుకోండి మేడం, అది జరుగుతుంది అది. కాబట్టి ఈ పర్సనాలిటీ బట్టి మనం ఏజ్ పీరియడ్లో ఇన్ని సంవత్సరాలకి వస్తుంది అంటే ఇప్పుడు ఒక 2 years అట్లానే కూర్చుంటే వస్తుంది, 10 years అలానే కూర్చుంటే వస్తుంది అని చెప్పడానికి కాకుండా ఎలా ఉన్నాడు ఫస్ట్, ఎలా ఉన్నాడు చైల్డ్, ఎలా ఉన్నాడు ఆ చైల్డ్ ఎన్ని రోజులు అలా కూర్చుంటున్నాడు, ఓవర్ పీరియడ్ ఒక 2-3 years అలానే కూర్చున్నాడు అనుకోండి మేడం, డెఫినెట్గా చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి. 2-3 yearsలో చేంజెస్ స్టార్ట్ అయిపోతుంది. మనం ఊళ్ళో ఒక 6 months అనుకునే ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే ఆ స్టార్ట్ అయిన ప్రాబ్లాన్ని మనం కరెక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మనం ఎంత తొందరగా మనం ఐడెంటిఫై చేస్తే అంత బెస్ట్. ఓకే. సో ఇట్లాంటి వాటిల్లో కూడా సర్జరీ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఉంటాయి మేడం. డిస్క్ సర్జరీలు అనేది ఇప్పుడు మనం ఇప్పుడు ఓపీగా యూజువల్గా మాకు వచ్చే ఓపీ ఇప్పుడు డిస్క్ ప్రాబ్లంతో వచ్చేది ఇప్పుడు 100లో ఒక మినిమం ఒక 20 members వరకు ఈ ప్రాబ్లంతో వస్తారు. సర్వైకల్ ఆర్ లంబార్ అంటే మెడ దగ్గర కానీ నడుము దగ్గర ప్రాబ్లమ్స్ తోటే వస్తారు. అందులో ఈ 20 members కూడా ఈవెన్ అంటే 20 members డిస్క్ ప్రాబ్లం ఉన్నలో అట్లా ఒక 100 మందిని తీసుకున్నా 100 మందిలో 1-2 అవసరం వస్తుంది. అంతేగాని ఒక ఓన్లీ 1-2% అంటే ఇది మన చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉన్నది. ఈవెన్ మైల్డ్ డిస్క్ అనేది చాలా వరకు ఉంటుంది మేడం. ఇప్పుడు మన మానవుడు అన్నప్పుడు మానవుల్లో మనం ఉండే స్పైన్, మనం చేసే 2 కాళ్ళ మీద నిలబడుతున్నప్పుడు మనం వంగుతున్నాము, లేస్తున్నాము, డెఫినెట్గా ఏమీ ప్రాబ్లం లేకుండా కూడా నాకు ఏమీ ప్రాబ్లం లేదు, నాకు తిమ్మిరి లేదు, నొప్పి లేదు, నేను ఎంఆర్ఐ తీసుకుంటే నాకు కూడా మైల్డ్ డిస్క్ ఉంటుంది, మెడ దగ్గర ఉండొచ్చు, నడుము దగ్గర ఉండొచ్చు, వితౌట్ పెయిన్ ఏం సిమ్టమ్స్ లేకుండా కూడా డిస్క్ది ఉంటుంది. ఎందుకు మనం హ్యూమన్స్ ఏం ప్రాబ్లం ఉండదు. ఆ మైల్డ్ డిస్క్ అని చెప్తున్నా కదా మేడం. ఈవెన్ కొందరు సెన్సిటివ్గా ఉండే వాళ్ళు నొప్పి వస్తుంది, బాగా నొప్పి వస్తుంది అంటే తీస్తే స్కాన్ తీస్తే అలా ఓన్లీ మైల్డ్ ఉంటుంది. అది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థ్రెషోల్డ్ ఉంటుంది, పెయిన్ తట్టుకునే థ్రెషోల్డ్. కొందరు ఈవెన్ సివియర్ ఉన్నా కూడా ఏం లేదా మంచిగా వేసుకుంటూ ఉంటారు. ఈ కొందరు ఏంటంటే కొందరు సెన్సిటివ్ వాళ్ళు ఏం చూస్తే అసలు అలా ఏం డిస్క్ ఉండదు కానీ చెప్తూ ఉంటారు, అంటే సెన్సిటివిటీ. అట్లా అని చెప్పి సర్జరీ అవసరం ఉండదు వాళ్ళకు. ఓన్లీ కొంచెం కౌన్సిలింగ్ అవసరం, కొంచెం మెడికేషన్ అవసరం, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ అవసరం. అని చాలా వరకు ఓన్లీ 5%, less than 5% సర్జరీ ఉంటుంది మేడం. బట్ సర్జరీ అవసరం వచ్చినప్పుడు సర్జరీ చేసుకోవాల్సిందే. చేయలేదు అంటే మనకి ఏంటంటే దాన్ని వీక్నెస్ అనేది స్టార్ట్ అయిందంటే పర్మనెంట్ ఉంటుంది వీక్నెస్, మళ్ళీ నార్మల్ అవ్వదు. నరం ఒక్కసారి డ్యామేజ్ అయింది అంటే నార్మల్ అవ్వదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఏంటి అంటే మనకి సీటింగ్ పొజిషన్ ముఖ్యంగా చాలా వరకు మనం ఇప్పుడున్న ఐటీ సెక్టర్ కావచ్చు, వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అండ్ ఒక పొజిషన్లో లాంగ్ టైం కూర్చునే పర్సన్స్ అవ్వచ్చు, బిజినెస్ రిలేటెడ్ పర్సన్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ మీరు కూర్చునే సీటింగ్ పొజిషన్ని చాలా జాగ్రత్తగా నోటీస్ చేయండి, ఎలా కూర్చుంటున్నాము. అండ్ ఇలా మనం లాంగ్ స్టాండ్ దీన్ని కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి అప్పుడు తెలీదు, ఫ్యూచర్లో డెఫినెట్గా అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అలాంటివి జరగకుండా చూసుకోండి. స్టే హ్యాపీ అండ్ సేఫ్. థ్యాంక్ యూ.